మనిషి జీవితంలో వ్యసనం. ప్రతి మనిషి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒకదానికి ఖచ్చితంగా అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతది. ఈ అడిక్షన్ అనేది ఏర్పడ్డప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేనికైతే అడిక్ట్ అయ్యిర్రో అది లేకుంటే ఖచ్చితంగా వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో పడతారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అన్‌హ్యాపీ సిట్యుయేషన్‌లో ఉంటారు. బోరింగ్‌గా ఉంటుంది. అసలేం చేయాలో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఏదో లోటు, ఏదో పోగొట్టుకున్నట్టుగా. మళ్ళీ వాళ్ళు దేనికైతే అడిక్ట్ అయ్యిర్రో మళ్ళా ఆ విషయం యథావిధిగా అనుభవించినప్పుడు మాత్రమే మళ్ళీ షార్ప్‌గా, హ్యాపీగా, సంపూర్ణంగా ఎలాంటి లోటు లేదనేటువంటి హ్యాపీనెస్ వాళ్ళ మొహంలో కనిపిస్తుంది. సో, సో అడిక్షన్ అనేది మనం ఎలా గుర్తించాలి? అసలు అడిక్షన్ అంటే ఏంటి? వాస్తవానికి మనిషి ఏ విషయానికైతే అడిక్ట్ అవుతాడో అది ఎలా అర్థమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఉన్నాం. మనం దేనికి అడిక్ట్ అయినాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే సింపుల్‌గా ప్రతిరోజు అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. కానీ ఒకే పని దగ్గర ఖచ్చితంగా స్ట్రక్ అయిపోతాం. ఎలా అంటే అది కావాలి మనకి. అది లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. మనసంతా ఏదోలా ఉంటుంది. సంతోషం అనేది ఉండదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా అన్‌హ్యాపీ మూడ్‌లో ఉంటాం. అది అందుబాటులో లేనప్పుడు ఖచ్చితంగా ఏదో రకంగా దాన్ని పొందాలి. దాన్ని అనుభవించాలి. అది కావాలి. అది లేకుంటే మనసనేది అయోమయంలో పడిపోతుంది. అది ఖచ్చితంగా లేకుంటే దానికోసం ఏమైనా చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎంత దూరమైనా దానికోసం వెళ్లి దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మనము దేనికైతే అడిక్ట్ అయినామో ఖచ్చితంగా దానికి అడిక్ట్ అయినామని తెలుసుకోవడానికి సూచనలివి. సింపుల్‌గా మనకు ఒక విషయానికి మనం అడిక్ట్ కాలేదు అనంటే ఖచ్చితంగా ఆ విషయం లేకపోతే దాని గురించి మనం ఆలోచించం. దాని గురించి పట్టించుకోము. అది ఉన్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేస్తాం. లేకుంటే దాన్ని పట్టించుకోం. ఇది కామన్. మనం ఒక విషయానికి అడిక్ట్ అయినాము అనంటే ఖచ్చితంగా అది లేనప్పుడు, అది అందుబాటులో లేనప్పుడు దాని గురించే ఆరాటపడడం, అది కావాలని అనిపించడం జరుగుతుంది అంటే దానికోసం ఏదైనా చేసి దాన్ని అందుబాటులోకి తెచ్చుకోవాలని మనం ప్రయత్నం చేసే ఆలోచనలు మనలో మొదలవుతున్నాయంటే డెఫినిట్‌గా ఆ విషయానికి మనం అడిక్ట్ అయిపోయినట్టే. ఎన్నో విషయాలుంటాయి. కానీ అందులో ఏదో ఒకదానికి మనం అడిక్ట్ అవుతాం. అడిక్ట్ అయిన విషయం ఏదైతే ఉంటుందో అది అందుబాటులో లేనప్పుడు దాని గురించి మనం వెంపర్లాడే ప్రయత్నం చేస్తాం. అది కావాలి మనకు అనిపిస్తుంది. అప్పుడు మనము దానికి ఖచ్చితంగా అడిక్ట్ అయినామని మనం అర్థం చేసుకోవాలి. ఇదనమాట. అయితే ఏ విషయాలకు అడిక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. అంటే చాలామంది ఆహ్, మద్యపానం, సిగరెట్టు, గుట్కా, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు లేదా గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకే అడిక్ట్ అవ్వడం జరుగుతుంది అని ఆలోచిస్తుంటారు. కానీ మనిషి టీకి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఆహ్, తినే ఫుడ్‌కి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఒక మనిషికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఒక ప్రదేశానికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది. మంచి సువాసనలకు అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఇలా ఎన్నో రకాల అడిక్షన్స్ ఉంటాయి మనిషికి. కొంతమంది వాళ్ళు అందంగా ఉండడం, అందంగా కనిపించడానికి కూడా అడిక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. వాళ్ళు తీసుకునే కేరింగ్స్ గూడా
చాలా భయంకరంగా ఉంటాయి. హద్దులు మీరి తీసుకున్నటువంటి శ్రద్ధ. వాళ్ళ మొహం వాళ్ళకి అందంగా కనిపించకపోతే ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్‌గా డల్ అయిపోతారు. మళ్ళా వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా అందంగా కనిపించినప్పుడే మళ్ళీ హుషారుగా, హ్యాపీగా ఉండదు. ఇలా అన్నమాట. ప్రతిదానికి అడిక్ట్ అవుతారు. తినే తిండికి కూడా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ద్రవాలకు అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది. వాసనలకు అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటది. వాళ్ళు చివరికి వాళ్ళు చేసే పనులకు కూడా బానిస అయ్యేటువంటి అవకాశాలు. ఇలా వాళ్ళు ఒక విషయంలో అడిక్ట్ అయ్యిర్రు అంటే డెఫినెట్‌గా అది అందుబాటులో లేనప్పుడు దానికోసం ఆరాటపడడం, అది కావాలని చెప్పేసి ఇబ్బంది పడడం. సేమ్ సింపుల్. ఇప్పుడు మద్యపానానికి అలవాటయినోడు డెఫినెట్‌గా ఖచ్చితంగా మద్యం తాగకపోతే వాడు తట్టుకోలేడు. ఖచ్చితంగా ఆ రోజు ఏదైనా చేసి, ఎట్లైనా చేసి మద్యం తీసుకునే ప్రయత్నం చేస్తాడు. సిగరెట్ లేకుంటే గూడా ఎలాగైతే ఇబ్బంది పడుతుంటారో ఖచ్చితంగా ఒక సిగరెట్ తాగినా బాగుండే ఆలోచనలతోని సిగరెట్ అని చెప్పేసి ఇబ్బంది పడడం. సిగరెట్ కోసం. ఇలాంటి పరిస్థితులుంటాయి వాళ్ళకి. సో, ఇదే కాదు. మనిషి చేసే పనులకి కూడా బానిసలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కామన్‌గా వాళ్ళకిష్టమైన పనులుంటాయి. అది ఏదైనా కావచ్చు. స్టోరీ రైటింగే కావచ్చు, ఫోటోగ్రఫీయే కావచ్చు, సాఫ్ట్‌వేర్ జాబే కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఏందంటే ఇలా పాజిటివ్ అడిక్షన్స్ ఉంటాయి. నెగెటివ్ అడిక్షన్స్ ఉంటాయి. ప్రతిదీ అడిక్షనే. పాజిటివ్ అడిక్షన్ కూడా డెఫినిట్‌గా ఆ పని చేయకపోయినా, అది అందుబాటులో లేకపోయినా డెఫినిట్‌గా అది చేసేంత వరకు, అది అందుబాటులోకి వచ్చేంత వరకు కూడా మనిషి సంతోషాన్ని పొందలేడు. హ్యాపీగా ఉండలేడు. ఇబ్బంది పడతాడు. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. కాకపోతే పాజిటివ్ అడిక్షన్స్ వల్ల నష్టాలు తక్కువ. నెగెటివ్ అడిక్షన్స్ వల్ల నష్టాలెక్కువ. సో, ఇదే తేడా. ఇంకా కొన్ని విచిత్రమైన విషయాలు చూస్తే ఎలా ఉంటుందంటే అడిక్షన్‌లో గొడవలు పడడం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. చాలామంది అదే పనిగా ఏ కారణం లేకపోయినా ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ గొడవలు పడడం. చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి ఒక అరగంట, గంట గొడవ చేసుకొని తర్వాత కూల్ అయిపోయి మామూలుగా మళ్ళా యథాస్థితికొచ్చేసి మళ్ళా ఆ మనుషులతోని యథావిధిగా కలిసిపోతారు. సో, ఇది మీరు చాలా గమనించండి. ఇది అడిక్షనే. కొంతమంది గొడవలు చేస్తుంటారు. వాళ్ళు ఎవరైనా గానీ, ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఎక్కడైనా పర్లేదు. వాళ్ళకి గనక గొడవలు పడడం, గొడవలు చేయడం వ్యసనంగా మార్చుకున్నారంటే డెఫినెట్‌గా వాళ్ళు గొడవలనేటివి లేకుంటే నిద్రపోలేరు. వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. వాళ్ళ మనసు తృప్తిగా ఉండదు. ఏదో ఒక కారణం చేత ఇంట్లో వాళ్ళతోనో, బయట వాళ్ళతోనో డెఫినెట్‌గా గొడవలు చేయడం అనేది జరుగుతది. ఒక అరగంట, గంట సేపు వాళ్ళు వాగి, 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 వాగి తర్వాత కూల్ అయిపోయి మళ్ళీ యథావిధిగా మనుషులతోని కలిసిపోవడం అనేది జరుగుతది. ఇది అడిక్షనే. చాలా విచిత్రమైన విషయాలివి. పట్టించుకోము గానీ, ఇప్పుడు గొడవలు చేసే వాళ్ళని బాగా గమనించండి. వాళ్ళేం చేస్తారంటే, ఖచ్చితంగా ఏదో ఒక గొడవ లేనిదే నిద్రపోలేరు. పనికిరాని విషయాలు అసలది అంత ఇంపార్టెంట్ గాని విషయాలు ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినటువంటి విషయాలను కూడా రిస్క్ తీసుకొని అక్కడ గొడవలు చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు అడిక్షన్ అది ఒక వ్యసనం అది. దాని కారణంగా వాళ్ళ బాడీలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మూవ్ అవుతుంటారు గొడవలకి. అలా ఒక అరగంట, గంట మాట్లాడిన తర్వాత ప్రెషర్‌ని పెంచుకొని, ఆ కోపాన్ని పెంచుకొని, ఎదుటి వాళ్ళను తిట్టడం, కొట్టడం ఏదో ఒకటి చేసిన తర్వాత వాళ్ళకు ప్లెజర్ ఒస్తది. వచ్చిన తర్వాత వాళ్ళు కూల్ అయిపోతారు. మళ్ళీ యథావిధిగా ఎవరితోనైతే గొడవ పడ్డారో వాళ్ళతోని గూడా మళ్ళీ కామన్‌గా సాధారణంగా కలిసిపోయి హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తారు.
డెఫినెట్‌గా జరుగుతది. కనీసం అట్‌లీస్ట్ 2, 3 రోజులకు ఒక గొడవన్నా ఉండాలి వాళ్ళకి. లేదంటే మనసొప్పదు. హ్యాపీగా ఉండలేరు. నిద్రపోలేరు. ఏదో లోటు, ఏదో పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అయితే ఇంకోటేందంటే గొడవ అది మాటలు పడేవాళ్ళు, ముట్కాలేయించుకునే వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఒక సందర్భంలో మొదలైనటువంటి తిట్ల బాధ వాళ్ళకలవాటైపోతుంది. ఏదో ఒక కారణం వల్ల వాళ్ళకి ఆ తిట్ల పురాణం అనేది స్టార్ట్ అవుతుంది. తిట్లు తినడానికి గూడా అలవాటు పడిపోతుంటారు. అది మొదలు కాస్త ఇబ్బందిగా ఉన్నా ఆహ్, భర్తనో, లేకపోతే ఇంట్లో అమ్మనో, నాన్ననో, లేకపోతే అన్నదమ్ములో ఎవరో ఒకరి విషయాల్లో కూడా ఎవరో ఒకరు వాళ్ళు చేసే తప్పుల వల్ల, మిస్టేక్‌ల వల్ల తిట్లు పడడం, ఆ బాధను అనుభవించడం, ఆ పెయిన్‌ని అనుభవించడం వాళ్ళకలవాటైపోయి ఖచ్చితంగా ఎవరో ఒకరు తిడితే గాని వాళ్ళకు నిద్ర పట్టదు. వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్‌గా ఎవ్వరి విషయంలోనైనా ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు. అక్కడ ఏదో ఒకటి ముటికాయ పడుతుంది. ఏదో ఒక మాటలు, తిట్లు తినడం అనేది జరుగుతుంది. అప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కామన్‌గా తీసుకుంటారు. లైట్ తీసుకుంటారు. వాళ్ళకి అక్కడనే హ్యాపీనెస్ వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళని ఎవరో ఒకరు తిట్టాలి వాళ్ళు. ఇది చాలా రేర్‌గా కనిపించినా డెఫినెట్‌గా ఈ తిట్లకు అలవాటైన వాళ్ళు ఏదో ఒక పొరపాట్లు చేయడం అనేది పరిపాటిగా జరుగుతా ఉంటది. డెఫినెట్‌గా మాటలనేవి పడడం జరుగుతుంది. సో, అడిక్షన్‌లో మొదటి పార్ట్‌గా ఇది. రెండో పార్ట్‌లో కూడా ఇంకా కొన్ని విషయాలు చాలా విచిత్రమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు.